శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే చాలు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే కేవలం 2 నిమిషాల్లోనే మీకు ఫోన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గరలో ఉంటే కనుక మీ కళ్ళ ముందుకు రావడం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు నిమిషాల్లోనే రావడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్గా, ఖర్చు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగినటువంటి పరిహారం అన్నమాట. ఈ పరిహారం అనేది అబ్బాయినా చేసుకోవచ్చు, అమ్మాయినా చేసుకోవచ్చు, భార్యాభర్తల కోసమైనా సరే చేసుకోవచ్చు. మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని సమస్యల వల్ల విడిపోయి, వాళ్ళు అంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్య రకరకాల గొడవలు వచ్చి, మానసికంగా సమస్యలు వచ్చి, గొడవలు వచ్చి, ఇబ్బంది పడి మాట్లాడుకోకుండా ఉండి, మానసికంగా చాలా ఒత్తిడికి, చాలా బాధను అనుభవిస్తారనమాట. అలాంటి వాళ్ళు ఈ వేప చెట్టు పరిహారం అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనం నమ్మకంతో స్వయంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది కూడా రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే రిజల్ట్ రాక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు 5 వేళ్ళు అంటే ఒకేలా ఉండవు కదా. మనుషులు మనస్తత్వాలు కూడా అందరివి ఒకేలా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరులా ఉంటారనమాట. అంటే కొంతమంది తొందరగా కరిగిపోతారు, ఇంకొందరు చాలా మొండిగా, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దిగి రావాలంటే మనం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నమ్మకం లేక చాలామంది ఏమంటారంటే, ఏదైనా సరే ప్రేమతో దగ్గర చేసుకోవాలి కానీ ప్రేమ లేనప్పుడు ఇలాంటివన్నీ వేస్ట్ అని అంటూ ఉంటారు. మీరేంటంటే నమ్మకం ఉంటేనే చేసుకోండి, నమ్మకం లేకపోతే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మన మాటలకు అనేది స్టేజ్ అనేది దాటిపోయినప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మనం పూజలు ఎలాగైతే పూజ చేసి మన కోరికలు చెప్పి ఆ భగవంతుని ఎలా అయితే ప్రార్థిస్తామో, ఎలా అయితే మనకి తక్షణమే ఫలితం వస్తుందో, ఈ పరిహారాలు అనేవి కూడా పూజలతో సమానంగా భావించి మనం చేసుకోవాలన్నమాట. నమ్మకంతో చేసుకుంటే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఇది మనం చెడు కోసం చేయడం లేదు, మంచి కోసమే చేస్తున్నాము. అయితే వీటిని నమ్మకంతో చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్ అనేది పక్కగా వస్తుంది. వేప చెట్టు అనేది మనం చెప్పుకున్నాం కదా. వేప చెట్టు అంటే దేవతా వృక్షంలో వేప చెట్టు ఒకటనమాట. వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు. వేప చెట్టుకి చాలా శక్తివంతమైనటువంటిది అనమాట. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించినట్లే, లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అనమాట. ఇంట్లో ఎప్పుడు కూడా మంచి మంచి శుభకార్యాలు, ఇంట్లో గొడవలు లేకుండా ఉండడం, నెగిటివిటీ అనేది లేకుండా ఉండడం, ఎప్పుడు కూడా అందరూ ప్రశాంతంగా నవ్వుతూ ఉండడం, సంపాదన పరంగా బాగా కలిసి రావడం, ఆరోగ్యంగా ఉండడం, ఇలా చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వేప చెట్టు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే చాలా వరకు రోగాలు అనేవి క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట. మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఇలాంటి రకరకాలుగా ఆరోగ్య సమస్యలు కూడా వేప చెట్టు అనేది చాలా మంచి మందుగా పనిచేస్తుంది, ఔషధంలాగా. అలాగే వేప చెట్లు ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు కూడా కొలువై ఉంటారు కదా. చాలామంది కూడా అమ్మవారిని అంటే వెనుకటి రోజుల్లో అమ్మవారిగా వేప చెట్టుని కొలిచేవారన్నమాట. ఇప్పటి రోజుల్లో అయినా సరే వేప చెట్టుని చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ చెట్టును సాక్షాత్తు అమ్మవారిగా కొలుచుకొని ఎంతోమంది పూజలు చేసుకొని వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి అంత శక్తివంతమైనది ఈ వేప చెట్టు. అలాంటి వేప చెట్టు మీ ఇంట్లో ఉన్నా సరే, ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో ఉన్న, గుడి బయట దగ్గర ఉన్న, గుడి లోపల ఉన్నా సరే, ఎక్కడైనా సరే దారిలో కనిపించినా సరే, మీకు తెలిసిన చోటైనా సరే ఉంటే మాత్రం మీరు చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే చేసుకోవాలి. చక్కగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. అంటే స్నానం చేసి తల స్నానం కూడా చేయాలన్నమాట. మీకు కుదిరితే తల స్నానం లేదు, కుదరలేదు అంటే మామూలు స్నానం చేసేసి, ఆడవాళ్ళు మాత్రం ఒక 5 డేస్ తప్ప, అంటే పీరియడ్స్ టైంలో 5 డేస్ తప్ప మిగతా రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు.
చక్కగానే ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయంలో ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు ఏదైనా ఒక ప్రశాంతంగా ఉండే రోజైనా పర్వాలేదు, మీకు మంచి రిజల్ట్ రావాలంటే ఆదివారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ ఇలా చేయాలన్నమాట. ఏ రోజైనా మంచిదే కానీ పలానా రోజని ఏమీ లేదు. వీటన్నిటికన్నా బెటర్ అనేది ఏంటంటే ఆదివారం, శుక్రవారం. ఇలాంటప్పుడు మంగళవారం కూడా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే చేసుకోండి, ఇబ్బంది లేదు. అట్లా మీరు చక్కగా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని ఇంట్లో ఆ ఒక్కరోజు కాస్త నాన్ వెజ్ అనేది వండుకోకుండా ఉండండి. ఆ రోజు మీరు నాన్ వెజ్ తినద్దు. అలా తినకుండా ఉంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ ఇల్లు కూడా అంటే ఇంట్లో కుదిరితే దీపారాధన చేయడానికి కూడా ప్రయత్నించండి. కుదరకపోతే పర్వాలేదు, కుదిరితే మాత్రం తప్పకుండా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు కూడా మనకి అమ్మవారితో సమానం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ చెట్టుకి ఏంటంటే ప్రాణం ఉంది, దేవతామూర్తి వృక్షం అన్నమాట. మీరు చక్కగా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారంటే ముందు ఆ చెట్టు ముందు శుభ్రంగా క్లీన్ చేసి, ఆకులు గట్టు ఉంటాయి కదా కాబట్టి అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఆ చెట్టు ముందు కాస్త నీళ్ళు పోయండి. మీరు ఒక బాటిల్తో లేదా ఒక చక్కగా డబ్బాతో నీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ చెట్టుకు నీళ్ళు పోయండి. ఆ చుట్టూ వేళ్ళు తడిచేటట్టు నీళ్ళు పోసిన తర్వాత అలా పోసిన తర్వాత చెట్టుకి కొంచెం పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టండి. ఎందుకంటే అమ్మవారు కాబట్టి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి ఏంటంటే 2 లవంగాలను తీసుకుని వెళ్ళండి. లవంగాలు ఈ పరిహారానికి పెట్టిందే పేరు. ఎవరైనా సరే చాలామంది కూడా లవంగాల పరిహారం ఏంటంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. వెనకటి రోజుల్లో మనకి పరిహార శాస్త్రంలో కూడా చాలామంది కూడా లవంగాల పరిహారం చేసుకుని అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందడం అనేది జరిగింది. అయితే చాలామంది ఈ పరిహారం అనేది ఎంతమంది చేసుకుని ఉంటారో ఇలాంటి పరిహారం 2 లవంగాలు ఏంటంటే పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోండి, మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. అయితే లవంగాలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఎడమ చేతి పట్టుకొని మీ తల చుట్టూ కూడా తిప్పుకోండి. అంటే 3 సార్లు అటు ఇటు తల చుట్టూ కూడా తిప్పుకోవాలన్నమాట. 3 సార్లైనా 7 సార్లైనా 5 సార్లైనా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకొని మీ సమస్య పోవాలని, మీ సమస్య మీకు ఏదైతే ఉందో మీరు ప్రేమించే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీకు జీవితాంతం మీ సొంతం కావాలన్నా, మీ మాట వినాలన్నా, నా భార్య మాట వినాలి, నా భర్త మారాలి, మేము ప్రేమగా సంతోషంగా కలిసి ఉండాలని మీరు ఏ కోరిక అయితే మీలో ఉందో అది డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం మీరు ఏ సమస్య ఉన్నా సరే చేసుకోవచ్చు అనమాట. తల చుట్టూ ఇక్కడ ఎందుకు తిప్పుకోమన్నామంటే మీకు డౌట్ వస్తుంది. ఇలా తల చుట్టూ తిప్పుకోవడానికి సంబంధం ఏంటంటే జాతకంలో దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే అవి మనకి కలవనివ్వకుండా చేస్తాయి, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనకు ఏదైతే దేనివల్ల అయితే మనుషులు ఇబ్బంది పడతామో అటువంటివి భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి పోవాలంటే మీలో ఉన్నటువంటి దిష్టి దోషాలు అందరూ కూడా మంచిగా జనం చూస్తారని అనుకోకండి. జనం పైకి చూసేలా చెడు కోరుకుంటారనమాట. అలాంటి సమస్యల నుంచి కూడా తీసుకోవడానికి ముందు మనలో ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు కూడా అన్నీ కూడా క్లియర్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మీ తల చుట్టూ కూడా అలా తిప్పుకొని మా దగ్గరికి రావాలి, మా సమస్య పోవాలి, మేము సంతోషంగా ఉండాలి, మా సమస్యల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి మీ తల చుట్టూ తిప్పుకొని వేప చెట్టు మొదట్లో పడేసేయండి. అలా పడేసిన తర్వాత మీరు వెనక్కి కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ యొక్క సమస్యలు అమ్మవారికి చెప్పేశారు కాబట్టి ఆ చెట్టును కూడా తాకి అలా అంటే వెనక్కి కూడా తిరగకుండా వచ్చేయండి అనమాట దండం పెట్టుకొని. అలా దండం పెట్టుకొని ఆ లవంగాలు అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకొని లోపలికి వెళ్ళండి. ఇక మీ సమస్య అనేది అమ్మవారి చూసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది తప్పకుండా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడమో, లేదంటే వాళ్ళు మెసేజ్ పంపించడమో, లేదంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడమో, ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.